హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఈ రోజటి ఎపిసోడ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తురు కావచ్చు. మరి ఎదురు చూసినప్పుడు మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 29 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మా పడుకుంటున్నావానే? వంట బిడ్డ ఎటువేనో ఇప్పటిదాకా? ఏ బంటిగాంతోటి ఇక షాప్ కాడ కూసున్ననే. సరే అన్నం తిని పండుకోపో. ఏ అద్దే ఆడ బయట బజ్జీలు తిన్నాం, ఇక పండుకుంటా. కోడలు ఫోన్ చేసిందా? చేసిందే, ఇంతకు ముందు దాకా మాట్లాడే వస్తానా. ఏమంటాంది బిడ్డ? మరి ఎప్పుడు కూసుందామని అంటాంది. కట్నం ఇది మాట్లాడాలి కదా, వాళ్ళనే ఇటు రమ్మందామా మనమే అటు పోదామా? చూద్దాం తీయమ్మా, ఆలోచిస్తాం ఒక 2 రోజులు, కానీ ఇంకా టైం ఉంది కదా. సరే పండుకోపోయి, ఇక బాగా టైం అవుతుంది. ఎంత అవుతుంది టైము? పావు దక్క 10 సరే పండుకోపో. వచ్చిండు అయితే? వచ్చిండు. అక్క అప్పుడే వండుకున్నది. సరేనే. అబ్బా, నా కొడుకును ఇప్పుడు చూడబుద్ధి అవుతుంది. దాని కండ్లు మండ నా కొడుకు జీవితం నాశనం చేయాలని చూసింది. బౌరూపుల బొడ్డి దాని నుండి బయటపడ్డాడు. అంతా ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్లనే. ఆ ఎల్లమ్మ తల్లి దగ్గరికి పోకపోతే వీని బుద్ధి దాని దిక్కే కావచ్చు. ఆ తల్లే వీన్ని మార్పిచ్చింది. ఆ తల్లికి మొక్కింది చెయ్యాలే వీళ్ళ పెళ్ళైనాక. హలో, పోయినవా ఇంటికి? వచ్చిన. ఈ టైం దాకా బయట ఉండు అవసరమా? అరే బయట ఉన్నా కూడా నీతోటి మాట్లాడుకుంటానే ఉన్నా కదా. సరేలే, తినవా? మరి తినకపోయినావు? ఇక బజ్జీలే బాగైనాయి, అన్నం పట్టేటట్టు లేదు. నువ్వైతే తిన్నావు కదా. తిన్నా. ఇప్పటికే కర్రీస్ ఉండేయిగా, అవే తిన్నా. కర్రీస్ అన్ని నచ్చినాయి కదా నీకు? సూపర్ ఉన్నాయి. సరే మరి పడుకో, నాకు నిద్ర వస్తుంది. మీరు వస్తారని నేను ఎప్పుడో మార్నింగ్ లేచిన. సేమ్ నేను కూడా అటచ్చుడని నేను కూడా ఎప్పుడో ప్రొద్దున లేచి కూసున్నా. అవునా? పడుకో మరి. సరే బేబీ, బాయ్. మరి గుడ్ నైట్. మార్నింగ్ చేస్తా. గుడ్ నైట్. దాని నంబర్ అయితే బ్లాక్ లిస్ట్లకి తీసిన. ఇక బంటిగాడు చెప్పినట్టే నేను చేస్తా. లేకపోతే దీని దగ్గర నుండి తప్పించుకునుడు చాలా అంటే చాలా కష్టం. నాకేమో ఇన్ని ఐడియాలు లేకపాయే. అది నన్ను ఏదో ఎత్తా అని చూస్తుంది. డైరెక్ట్ వచ్చి ఇంట్లో కూర్చుంటా అని అంటుంది. అది వచ్చి ఇంట్లో కూర్చుంటే నా పెళ్ళి క్యాన్సల్ కాదా? 2 పిల్లలు ఉండంగా అది ఎందుకు ఇట్లా ఎత్తాంది? దాని మెంటల్ ముఖంలో చెప్పు. ఇక మొగుడు అన్నాక ఎత్తది కావచ్చు, చేస్తే ఎయ్యని లిఫ్ట్ చేసి అన్ని రికార్డు చేస్తా. ఫోను రానే వస్తుంది. టైం ఎంత? 12:30 అవుతుంది. అబ్బా. హలో శ్రీను. ఏంది ఈ టైంలా ఫోన్ చేస్తున్నావు? నేను అప్పుడే చెప్పినా కదా నీకు ఫోన్ చేస్తా అని. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పు. నువ్వు నిజంగా పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేసుకుంటున్నావా ఏంది? నన్ను మర్చిపోయినవా? నీ లైఫ్ నీకున్నది, నా లైఫ్ నాకున్నది. ఊకూకే ఫోన్లు చేసుకుంటా ఎందుకు అజ్జెత్తున్నావు? నీకు భర్త ఉన్నాడు, పిల్లలున్నారు. నా జీవితంతో ఆట ఆడుకోవాలని అనుకుంటున్నావా ఏంది? ఏంద్రా నువ్వు గంత ఘోరంగా మారిపోయినావు. మనం కలిసి ఉన్నాయి, మనం తిరిగినాయి, అన్ని మర్చిపోయినవారా నువ్వు? నువ్వు అట్లా వేసినావు నన్ను మొత్తం చిన్న పోరన్ లెక్క వేసి వదినే అని పిలువకు అని చెప్పి నాకు అది ఇది చూపించుకుంటా నన్ను నీకు అలవాటు అయ్యేలాగా చేసినావు. అది చేసినా అయిందేదో అయిపోయింది, తప్పని నాకు తెలిసి వచ్చింది. ఎందుకు అని అంటే నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నీకు భర్త ఉన్నాడు, నేను ఇట్లా చేసుడు తప్పు అని నా మదికి అనిపించి నేను దూరము ఉంటున్నా. ఇంకా పెళ్లి చేసుకొని నా లైఫ్ నేను చూసుకోవాలని అనుకుంటున్నా. నువ్వెందుకు నాకు ఊకుకే ఫోన్ చేస్తాను చెప్పు? ఇట్లా నీ భర్త అన్నాక నువ్వు నైటు ఫోన్ చేయబడితివి, నేనేమో బ్లాక్ లిస్ట్ లా పెట్టుకోబడితిని. అవసరమా ఇవన్నీ? ఇగో శ్రీను, ప్లీజ్ రా, నాకు నా మొగుడొద్దు, నాకు నా పిల్లలొద్దు, నాకు నువ్వు కావాలరా. నీతోటే నేను బతకాలే. నువ్వంటే నాకు పిచ్చిరా. నీ పక్కన ఇంకో అమ్మాయిని నేను ఊహించుకోలేనురా శ్రీను. నా బాధ నువ్వు అర్థం చేసుకోరా ప్లీజ్. ఈ ముచ్చట ఎవరికైనా చెప్పినా కూడా చెప్పు చీపిరి అందుకొని నిన్ను చంపుతారు, నన్ను చంపుతారు. అర్థమవుతుందా? ఇగో నాకు ఫోన్ చేయకు చెప్తున్నా, నేను బ్లాక్ లిస్ట్లో పెడతా.
వద్దు ప్లీజ్ రా, ఒక్కసారి బయటకు రావారా, నీతోటి డైరెక్ట్ గా మాట్లాడతా. నాకు గుండంతా బరువైతుందిరా, నాకు చచ్చిపోవాలని ఉన్నదిరా. మొన్న వస్తానంటే నన్నెందుకు కాపాడినవు, ఇప్పుడు నేను చావాలని అనుకుంటున్నా. నువ్వు నాకు దక్కకపోతే ఖచ్చితంగా నా ప్రాణాలనేటివి పోతాయి. ఈ ప్రాణాలు పోతాయని అంటున్నావు. నీకు నీ పిల్లలు గుర్తుకొస్తలేరా నాతోటి మాట్లాడటానికి, నాతోటి రావటానికి? చెప్పు. నాకు నువ్వంటే ఇష్టం లేదు శ్వేత, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఏంది? అవును, నువ్వు విన్నది నిజమే, నేను అన్నది కూడా నిజమే. నాకు నువ్వంటే ఇష్టం లేదు. నాకు నా ఫ్యామిలీ ఉంది, నా అమ్మని చూసుకోవాలి, మా అక్క ఉన్నది, మా అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్, నాకు పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది. ప్లీజ్ నా జీవితానికి నువ్వు అడ్డు రాకు. అంతే. ఏదన్నా అడ్డొస్తే మాత్రం నేనైతే ఊకోను. ఏయ్, నాటకాలు చేస్తున్నావా రా నువ్వు? అవసరం తీరేదాకా నా దగ్గర పన్నావు, ఇప్పుడేమో నువ్వు వద్దు నాకు వేరే పెళ్లి చేసుకుంటా అని అంటానవు. నాకంటే అది కమ్మగున్నదిరా నీకు. శ్వేత శ్వేత అని నా చుట్టూ తిరిగినావు. నువ్వు అట్లా తిప్పించుకున్నావు, నేను తిరగలేదు. శ్రీను గాడదించు, గీడదించు, గిక్కడికి ఎక్కించుకపో, గక్కడికి ఎక్కించుకపో, నన్ను వదిన అని విలువకు, శ్వేత అని విలువు. అది చెయ్యి, ఇది చెయ్యి అని మొత్తం నన్ను ఓ రోజు ఇంట్లోకి రమ్మని ఆడిడ పట్టుకొని నన్ను బేవర్స్ గాని చేసినావు. ఇప్పుడేందే బాగా మాట్లాడుతున్నావు? అరే సిగ్గులేనోడా, నువ్వు నాతోటి అన్ని ఇష్టంతోటే ఎత్తివి కదరా. నువ్వంటే పిచ్చి అంటివి కదరా, నువ్వంటే ప్రాణం అంటివి కదరా. అది ఒకప్పుడు అట్లా నువ్వు చేసినావు, నాకు పిచ్చి వదిలింది. ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు నీ మొగంతోటి జావు, నీకు నీ మొగడు ఉన్నాడు కదా, సరిపోతలేడా ఏంది? ఏమో నన్ను పట్టుకొని ఏడ్తానావు. నీ పోరగాళ్ళు ఉన్నారు, పోరగాళ్ళు ఏమైపోవాలి, పోరగాళ్ళ జీవితం ఏం చేస్తా అని చూస్తున్నావు. ఏమున్నా నా లైఫ్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు. నువ్వు వేయబట్టి నేను ఎన్నో సంబంధాలు క్యాన్సిల్ చేసుకున్నా. ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకునేదే లేదు. నాకు నచ్చింది అమ్మాయి, నేను పెళ్లి చేసుకుంటా బరాబర్. నువ్వు ఎట్లా చేసుకుంటావురా, అది కూడా నేను చూస్తా. రేపు పొద్దుగానే వచ్చి నీ ఇంట్లో కూసుంటా నేను. రాయే, కూసోయే ఒకసారి రా. నీ ఈ పంత మెత్త వలగొట్టి నిన్ను సావదొబ్బి నా ఇంట్లోనే పాతి పెడతారు రా నా వాళ్ళు. మంచి మాట కొద్దీ చెప్పుతా అంటే ఇంటలేవు. ఏమో నీ మొగునికి చెప్పపోయే ఇవన్నీ. అరే నువ్వు మొగోనివి అయితే ఒకసారి బయటకు రారా, నాతోటి మాట్లాడుదు రారా, నన్ను చూసుకుంటా ఈ మాటలు మాట్లాడుదు రారా. అల్ల వండి మాట్లాడు కాదు. నేను పిచ్చిదాన్నయ్యి నీ గురించి ఈడ పిచ్చిదాన్ని అయితే అంటే నువ్వు మంచిగా దర్జాగా ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటా అని రెడీ అవుతున్నావు. నేనేమైపోవాలరా? నీకు పెళ్ళయింది కదనే, మంచిగా దగ్గర వంటి ఇద్దరు పోరగాళ్ళను కూడా అన్నావు కదనే. మరి ఇంకేంతే నీకు? ఇంకా నాకు ఇక నోరు తెరిచింది అనుకో పచ్చి బూతులు వస్తాయి, అర్థమైందా? చక్కగా ఫోన్ కట్టేయి. నువ్వు ఇవే మాటలు నా ముందుకు వచ్చి నా ఎదురు ఉండి మాట్లాడు సరే అని నేను వదిలిపెడతా, నువ్వు పెళ్లి చేసుకో ఇక. అరే అత్త నాగే ఉండు, ఆడనే ఉండు, నువ్వు బయటకు వచ్చి ఉండు. సరే రానురా. పోని పోని అని వదిలిపెడతా అంటే దీనికి మాటలు బాగా రెచ్చిపోతాంది. దొంగ ముండ, ఇసొంటి ముండలు ఏవట్టే మాలాంటి వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. నన్ను మొత్తం బోల్తా కొట్టింది నీ అవ్వా. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పడుకోమన్నాడు కదా, స్విచ్ ఆఫ్ పెడతా. పెట్టే పంట ఇక అది సావని బయటకొచ్చి తినాలి అయ్యా. ఏడి ఈ దొంగ బాడుకవు రమ్మని అన్నాడు, గింతసేపాయే అత్తలేడు. ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ పెట్టిండు. వాడు నాతోటి మాట్లాడడానికి భయపడతాడు కావచ్చు. అంత దమ్ము ధైర్యం లేనోడు నాతోడు ఎట్లా గడిపిండు, నన్నెట్లా అజ్జేసిండు. సరే నేను వాడు ఎంబడ పడ్డ కావచ్చు, మరి నువ్వు వద్దు నాకు అని వాడు నన్ను దూరం పెడితే అయిపోవు కదా. ఇప్పుడు మంచిగా నన్ను వాడుకున్నాడు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోరా లేచిపోదామనంటే ఇంటలేడు. నాకంటే అది కమ్మ ఉన్నదా, ఆ ఆడది అంత కమ్మ ఉన్నదా, దాన్ని చేసుకుంటా అంటాడు. ఈ పెళ్లి ఎట్లయితుందో చూస్తా. ఈ పెళ్లి అస్సలకే గానియా. వాడు నాకే సంతం, వాడు నాకు తప్ప ఇంకొకరికి సంతం అయితే నేను అస్సలకే చూడలేను. వాడిని పిచ్చి పిచ్చిగా ప్రేమించిన నేను. ఏదేమైనా గాని వాడు నాకు కావాలి. ఈ పెళ్లి బంద్ చేస్తా. వాడు నాకు దక్కకున్నా మంచిదే గాని వాడు ఇంకో ఆడదాంతోటి పెళ్లి చేసుకోవద్దు, ఇంకో ఆడదాంతోటి ఉండద్దు. వాని జీవితాంతం ఒంటరిగానే ఉండాలి. అట్లయితేనే నాకు ఓకే. లేదు అని అంటే మాత్రం నేను పెళ్లి అస్సలకే కానియ్యా. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పంటవా రా, పండు పండు. అబ్బా ఫోన్ వస్తుంది ఏంది? హలో ఏం రా వారి, ఏం సంగతి? ఇంకా లేవలేదా ఏంది?
అబ్బా లేవలేదురా, ఇక నైట్ అంతా అదే భజన అయింది కాదురా. భజన అయిందా? నేను చెప్పినట్టు జరిగిందా? అవునరా బంటి, జరిగింది. అది బాగా రెచ్చిపోయి ఇష్టం ఉన్నట్టు తిట్టుడు పెట్టిందిరా. ఇక నాకు కూడా తిక్కలేసి నేను పొట్టు పొట్టు తిట్టినా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8:30 అవుతుంది కాదురా వారి. లేవరాదయ్యో రాజా లేవరాదయ్యో, లేసి నువ్వు లొల్లి చెయ్యరాదయ్యో, నువ్వు లొల్లి చేస్తే నేను వస్తానయ్యో. అబ్బా నీ పాటల గోల ఆపురా వారి, ఇప్పుడు నేను ఏం చేయాలరా? ఏం చేస్తావు? మీ అమ్మకు మీ అక్కకు మీ బావకు ఈ రాత్రి జరిగిన భజన అంతా ఒకసారి వినిపి. నీ అక్క ఇక ఆడి ప్రపంచం లేస్తుంది మొత్తం. వాళ్ళే చూసుకుంటారు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు బయట చూసుకుంటారు, నువ్వు ఇంట్లో చెద్దరు కప్పుకొని వండుకోగంతే. వాళ్ళే నడిపిస్తారు కథ ఇక. అంతేనారా? అబ్బా నువ్వు ఒకసారి రారా, నువ్వు కూడా ఇందు అది ఏమేం మాట్లాడిందో. నేనిక ఈ భజన ఉంటుందనే పొద్దుగానే లేచిన, బ్రష్ చేసిన, టిఫిన్ చేసిన, స్నానం కూడా చేసిండ్రా వారి. అట్టిగానే కూర్చున్నా అత్త నాకు. రారా, నువ్వు వచ్చినాకనే అమ్మకును అక్కకు వినిపిద్దాం. సరే, పండకి ఇక లేవు. లేచిన రారా. సరే సరే. అమ్మయ్యా, దీనికి మూడిందిగా. మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళే చూసుకుంటారు, ఏం చేయాలో అదే చేస్తారు. నా లైఫ్కు దరిద్రం తగినట్టు తలిగింది ఇది. అమ్మ తోడు ఇది బరిదెగించిన ఆడదే. దీనికి కావాలనుకున్నది అయ్యేదాకా ఇది వదిలిపెట్టేటట్టు లేదు. మరి ఇంత తెగబడ్డ ఆడవాళ్ళు ఉంటారా? ఛీ, ఫ్రెష్ అయితే ఇద్దాం, బంటిగాడు వచ్చినాకనే మా వాళ్ళకు చెప్పుదాం. శనార్థుల అక్క, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బంటి. ఏమైంది అలా ప్రొద్దున్నే ఇటు వస్తున్నావు? ఏం లేదక్క, రావాలనిపించింది వస్తానా. టిఫిన్ చేసినావా? లేదు, టిఫిన్ ఏం చేయలేదు, పాలు తాగినా. టిఫిన్ వేయకపోయినావు. ఎనర్జీ ఉండాలి, స్టామినా ఉండాలి. దేనికి ఎనర్జీ? తెలుస్తుంది కాసేపు అయినాక తెలుస్తుంది దేనికి ఎనర్జీ ఉండాలని అన్నాడు బంటి. తెలుస్తుందక్క. ఎందుకు బంటి, ఏమైంది? ఏం లేదక్క, ఆగు. శ్రీను, ఓ శ్రీను, లేచిండా వీడు? లేచిండు, బ్రష్ చేసిండు కావచ్చు. ఆంటీ, గుమగుమ వాసన వస్తాంది. ఏం చేస్తానవు? సాంబార్ ఎక్క తక్కువ ఎత్తానవా? నాకింత ఓసి ఆంటీ. స్మెల్ చూస్తేనైతే సూపర్ మస్తు వస్తాంది. ఇక మంచిగా గుమగుమలాడుతాంది. 2 బుక్కలు సాంబార్ తోటి కడుపులు వేసింది అనుకో, ఇక సాయంత్రం దాకా పురాతు. అయ్యో బంటి, పోషించుడెందుకు, మా ఇంటికన్నే తిను. బంటి తిను. మీరు బువ్వ అంటారా? జర అయినాక పెద్ద ప్రపంచ యుద్ధమే ఉన్నది. మీరు బువ్వాన్ని నాకు పెడతారా? అయ్యల్లా నాకు పెట్టకుంటామనే కానీ నాకు ఇంత సాంబార్ పోసితే చాలు. మీరు ఇవాళ అన్నం వండుతారా? ఓ బయటి, అన్నం వండకపోతే అట్టిదే సాంబార్ తాగుతామా ఏంది? నువ్వు అన్ని గమ్మతి మాట్లాడుతావు. ఏ ఆంటీ, డౌట్ వచ్చింది, మరి అన్నం వండుతారా లేదా అయ్యల్లా అని. మంచిగా సాంబార్ ఎత్తుంది, అన్నం వండుకొని అన్నం వేసుకొని తినకపోతే సాంబార్ను ఎల్లేసుకొని తింటారు. ఇక్కలేసింది అనుకో, సాంబార్ గంజి మొత్తం అవతల పడుతుంది. అట్లుంటది ఇప్పుడు జర అయితే. రావయ్యా రాకుమారుడా. ఏంద్రా నీకు పాటలు పాడు అంటే పిచ్చా? లేదు, పిచ్చికే పాటలు పాడు అంటే పిచ్చి. రా కమ్ కమ్. అంటే ఇగో సాంబార్లా అన్ని వేసేటి చేసినావా? కొత్తిమీరాకు, కళ్యామాకు అన్ని వేసినావా? ఇంకెయ్యలే. వేసి రాపో, మళ్ళా అది మిస్ అయితే టేస్ట్ మిస్ అవుతుంది. ఇందుకు ఏం పని? తోటో పనున్నది. ఎత్త తీయ బంటి మసలని. మళ్ళీ ఇప్పుడు మీకు మసులుతుంది. అసలు ఏంది బంటి, ప్రొద్దునొచ్చి గిట్లా మాట్లాడుతున్నావు? చెప్పు, ఏమైంది? రాజా, నువ్వు మొదలెట్టు. బంటేంద్రా గట్లోతుండు? అయితే ఏం లేదక్క, మీకు ఒక వాయిస్ రికార్డు వినిపిద్దామని. ఏనిదిరా, ఎవరి గురించి, ఏమైంది? అరే మొదలు పెట్టరా, స్టార్ట్ చేయి. దాని బౌరూపుల ముఖంలో చెప్పు. అది నిన్ను బతకనిత్తలేదారా? బాడకవు నువ్వు. నాకు మొన్నడుసుంది చెప్పక ఇప్పుడు చెప్తున్నావు. జర మెల్లగొర్రు, లోపట బేబీ ఉన్నది, ఏమన్నా అవుతుంది. మనోడైతే మారిండు. అది ఎన్ని వేషాలు వేసినా మనోడైతే దాంతో మాట్లాడడానికి, దాని దగ్గరికి పోవడానికి అయితే ఇష్టపడతలేడు కదా. దాన్ని అడుగుదాం ఇప్పుడు. నువ్వు ఆగు. బౌరూపులు ఆడిది, బద్మాష్ ఆడిది, దాన్ని నాశనం గాను, దాని ఇల్లు ఊలిపోను. అది ఏ సొంటాడిది, కారం వచ్చి కొట్టుకుంటాంది దొంగ బొడ్డి. దానికి నా కొడుకే కనబడతాండా? దాని మొగడు వచ్చిండు కదా. దాని మొగడు వచ్చినాక దాని మొగని మీద దానికి సోయి లేదా? మొగుడు ఎడటోడు ఇంట్లో ఏం చేస్తాడో నాకు అర్థమైతే లేదు. ఇక నేను కోను. అబ్బాబ్బాబ్బాబ్బా, లేచిపోదాం, లేకపోతే ఇంట్లోకి వచ్చి కూసుంటా. అది ఇది అని ఎంత ఘోరంగా మాట్లాడుతాంది. అరే సీనుగా రికార్డు పట్టుకొని రారా నువ్వు.
దాని మొగడు పొద్దుగాలైతేనే ఉంటాడు పా దాని ఈ పంత వల్ల కొట్టిపిత్తావు దాన్ని ఊళ్ళు ఉండకుండా ఎత్తా నేను అయ్యో సాంబార్లా మరి కొత్తిమీరాకేవలేయాలి అంటే సాంబార్లో కొత్తిమీరాకేసి బంద్ చేసి రాపో సాంబార్ కాదు దాన్ని డాంబార్ ఎత్తి ఇప్పుడు ఊరిని అవ్వ ఆడోళ్ళు జవడానికి కంకరం కడతారంటే ఇదేనేమో ఈ అక్క అంటూ ఉరుకుతాంది ఉరుకురా ఉరుకు నువ్వు తోబట్టి ఉరుకు నువ్వు వారా మీ అవ్వ పొయ్యి మీద సాంబార్ పెట్టిందట వాళ్ళింత కొత్తిమీరాకేసి నేను బంద్ చేసేస్తా గాని సాంబార్ సల్లా ఉండి ఇప్పుడు సాంబార్కే వచ్చింది అరాడ లొల్లి అవుతుందంటే ఏ ఆగురా సాంబార్ కమ్మ వాసన వస్తుంది ఖరాబ్ చేసుకుంటావా నువ్వైతే ఓ నేను అందుకే ముందుగానే చెప్పిన ఆంటీ గల ఇంత కొత్తిమీరాకు వారేసి బంద్ చేసి రాపో అంటే చెప్పు చెప్పు మసలని అనే ఇప్పుడు ఆడ మసులుతాంది ఇక బయట పో వేసి రాపో గుమ్మగుమ్మలాడుతుంది సాంబారు బయట దిమదిమ అవుతుంది డాంబారు అయే ఓ దొంగ ముండా రా 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 బయటకు రాయే నా కొడుకు వచ్చిండు రాయే నా కొడుకుతోటి ఇంట్లో కూసుంటవేమో రాయే కుక్కలకిత్త రాయే నా కొడుకే కావాలా నీకు నిన్ను కుక్కలకు నక్కలకు అందరికిత్త రాయే అమ్మ ముండా నల్లికుట్ల ముండా ఇగ్గా అనిపిస్తలేదే నీకు ఎవరు నవ్వదు నువ్వు తిట్టేది ఏమైంది నీ పెళ్ళాన్నే తిడతానా నీ పెళ్ళాన్ని బయటకు రమ్మను అయినా నువ్వు ఆడోనువా మొగోనువా ఏంది గట్లంటావు నన్ను చెప్పు మరి నువ్వు ఆడోనువా మొగోనువా నేను మొగోన్నే మరి మొగోనువై నువ్వు నీ పెళ్ళానికి ఉండంగా నీ పెళ్ళాము నా కొడుకునెందుకు కావాలని అంటాంది నా కొడుకును నేను తీసుకపో నేను నీతోటి అత్తా నాకు మొగుడద్దు నాకు పిల్లలద్దు అని అంటాంది ఆడిదాన్ని బయటకు రమ్మన్ నెత్తి పడుకొని గుంజుకరాపో లేకపోతే నువ్వు పక్కకు జరుగు నేనే గుంజుకొత్తా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు రే వారి ఒక్కసారి రికార్డు పట్టుకోండ్రా నా కొడుకును సతాయిస్తాంది నా కొడుకు పెళ్లి పెట్టుకున్నావని నీ భార్య ఆగమైతాంది నా కొడుకును లేపుకొని పొమ్మంటాంది లేకపోతే ఇంట్లోకొచ్చి కూసుంటదట మొగుడద్దట పిల్లలద్దట దానికి అంతా కావురం వస్తాంది దాన్ని అంపాలే టెస్ట్ మొకబ్ది దాన్ని చూసుకుంటా ఎట్లుంటున్నావు నువ్వు నీ పిల్లం ఏం చేస్తుందని నీ కళ్ళతోటి నువ్వు చూసుకుంటుంటలేవా బొంబాయో గింబాయో ఆడున్నప్పుడు అత్తే పాడైంది ఇక్కడ ఉన్నప్పుడు ఇంతే పాడైంది ఏ ఇట్రాయే ఓ బౌరూపుల్దానా ఇట్రా ఏమైంది ఏమైందనని అంటానవేమే అవునే ఓ లన్ని కుట్లదానా నీకేం తెలియదా అని ఏమైందిరా మళ్ళా ఇటు దేరా నువ్వు ఆ రికార్డు పట్టుకొచ్చి ఈడ పెట్టు అందరూ వినాలి ఇప్పుడు అందరు ఇన్నాకనే మాట్లాడతారు ఇట్రా ఏమైంది నువ్వేమో చేసినావాడ కదా ఇప్పుడు నిన్ను అంటారు అందరూ దొంగముండా అబ్బా ఎంతకు తెగిచ్చినవే నువ్వు నీకు మొగడద్దు పిల్లలద్దు గాని వాడు కావాలానే అబ్బా బౌరూపుందానా అన్ను ఇంకా 4 దన్నయ్య దానికి భయం లేకనే బట్టలు ఇప్పుకొని బజార్లో తిరుగుతాంది అది దొంగముండలు ఎయ్యబట్టే ఇసొంటి పిల్లల జీవితాలు నాశనమైతానాయి నీకు పెళ్లి రాలేదానే అవునే పెళ్ళయి పిల్లలు ఉండంగా కూడా నీకు మంది మీద ఏం సోకే కొట్టకు అసలు నిన్ను రానిచ్చేదే కాదే నేను ఏదో పోరగాళ్ళు ఉన్నారు ఆడి పోరగాళ్ళు ఉన్నారని నేను నిన్ను రానిస్తే అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత పని చేస్తానవే నువ్వు దొంగతనంగా రాత్రి నా ఫోన్ తీసుకొని నేను వన్నాక ఫోన్ తీసుకొని ఆయనకి ఫోన్ కొట్టుకుంటా నన్ను తీసుకపో నేను లేచిపోదామని అంటావే అబ్బా బౌరూపులాడిదానా కొంచెమన్నా సిగ్గు ఉన్నదా ఇప్పుడు కాదు అప్పుడు కాదు కొన్ని రోజుల నుండి ఇట్లనే టార్చర్ పెడుతుందట వాడు పోని మళ్ళా చెప్తే లొల్లిలైతే ఎందుకు అని వాడు ఊకుంటా అంటే ఇక రాత్రి బాగా రెచ్చిపోయి మాట్లాడిందట అట్లనా ఇట్లనా ఇంట్లోకొచ్చి కూసుంటా అని రాయే నువ్వు ఇంట్లోకొచ్చి కూసుందురా ఒకసారి నిన్ను ఇంట్లోకి బయట అడుగు పెట్టక ముందే నిన్ను ఇంట్లోనే చంపి బొంద పెడతాం ఏమనుకుంటానవో ఏం రోగం మొగుడుండంగా తాత చెప్తాడు తాత సొంటోళ్ళకి అర్థమైతుంది కానీ వయసు మీద ఉన్నోళ్ళకి అర్థమైతలేదు అగా కొట్టకు ఆయనతో చచ్చిపో ఇట్లా జావని దొంగముండా జావని సీన్గా లేకపోతే ఇది సత్తదేమో ఇది జావని ఇది సత్తనన్నా నేను నా పోరగళ్ళు ప్రశాంతంగా బతుకుతాం ఇది భూమి మీద ఉంటే మా ఇజ్జత్ దియ్యడానికే ఉంటది ఇది సిగ్గులేని ముండా ఇజ్జత్ ఉన్నా అది నీకేమన్నా ఆడదానివేనా నువ్వు ఒక్క ఆడదానివి ఈ పని చేస్తే అందరు ఆడోళ్లకు అదే మాటలు అచ్చి పాడైతాయి అబ్బో ఎందరినో చూసినా గాని నీ అసొంట ఆడదాన్ని నేను ఏడ చూడలే పోరాడు రికార్డు పెట్టుకొని అందరికి వినిపించుట్లా ఇప్పుడు అందరికి అర్థమయ్యే లేకపోతే పోరడు చెప్తే మనకు అర్థం అయ్యేది అర్రా పోరడే లంగ కావచ్చు పోరడే దీన్ని గెలుకుతాడు కావచ్చు అని మనం అనుకుంటేమి అంతా ఎప్పటి నుండి జరుగుతుంది
అవురా ఎప్పటిచుంది జరుగుతాంద్రా మరి నువ్వు ఇంటి పక్కకే ఉంటివి మరి నాకు ఒక్క రోజన్నా నీ పెళ్ళం గిట్లా చేస్తుందని చెప్పకపోతివి నీకు కూడా ఏ పాటికి నా పెళ్ళం మీద లేందే నువ్వు కూడా దాచినవా దాసుడంటే నేను ఆమెను ఏమో సంతం చేసుకుంటా అని దాయలేదు ఎందుకు దాచిన అని అనుకుంటుర్రా గిట్నే లొల్లైతుంది ఆమె జీవితం వేస్ట్ అయిపోతుంది ఎందుకు ఆ జీవితాన్ని వేస్ట్ వేసుడు అని ఇన్ని రోజులు ఆలోచించిన ఏమంటా నాకు కాబోయే భార్య నా ఇంటికి వచ్చిందో అప్పడుతుంది నన్ను టార్చర్ చేసుడు పెట్టింది ఇక ఎవరెవరో ఫోన్లలోకి ఫోన్ చేసుకుంటా గిట్లనా నువ్వు పెళ్లి చేసుకుంటావా నేను ఉన్నా కదా నీకు నాకు నువ్వు కావాలే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అది ఇది అని మస్తు కథలు పడ్డది అయినా కూడా నేను చెప్పుకుంటేనే వచ్చిన అద్దు నీకు భర్తున్నాడు నాకు ఫోన్ చేయకు నా లైఫ్ని డిస్టర్బ్ చేయకు అని ఇక మేము నిన్న పోయినాం కదా పెళ్ళి పెట్టుకొచ్చుకున్నాం మాట్లాడుకొని పెట్టుకున్నాక వచ్చినాక నేను సాయంత్రం బయటకు పోతా అంటే కూడా నువ్వు నాతో ఫోన్ మాట్లాడవా నువ్వు నాకు రెస్పాండ్ అవుతావా కాకపోతే మాత్రం తెల్లారే నీ ఇంట్లోకి వచ్చి కూసుంటా నువ్వు కావాలని కూసుంటా ఏం చేస్తారు నేను అన్నిటికీ తెగాయించుతా నాకు పిల్లలద్దు నాకు నా మొగడద్దు నాకు నువ్వే కావాలి అన్నట్టు హల్చలి చేసినాక నేను బంటిగా దగ్గరకు పోయి బంటిగా ఇటువంటి సంగతి రానంటే నువ్వు ఆమె నైట్ ఏం మాట్లాడుతావు రికార్డ్ చేయి వాళ్ళ మొగునికి చూపి అప్పుడే వాళ్ళు నమ్ముతారు నువ్వు లేదు నీ భర్త నీ భార్యకి ఇట్లా అంటుంది అమ్మ వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు ఎవ్వరు నమ్మరు నువ్వు రికార్డ్ చేసి పెట్టుకున్నాక అందరికి వినిపి అప్పుడు అందరు నమ్ముతారు అని అన్నారు అన్నాక నేను అదే పని చేసిన అయినా మేము ఇప్పుడు ఇంత లొల్లి చేద్దామని అనుకోలే డైరెక్ట్ ఆయనను పిలిపించి ఆమెను పిలిపించి ఈ రికార్డ్ వినిపించి నీ భార్యను హద్దుల్లో పెట్టుకో అని అందామన్నట్టు అనిపించింది కానీ ఇక మా అక్కకును మా అమ్మకు ఆవేశం ఆగలేదు నీకు దగ్గర 10 సంబంధాలకు వచ్చినాయి ఈ బౌరూపుంది ఏ సంబంధం చేసుకోకుండా నీ సంబంధాలన్నీ ఎత్తగొట్టిపించింది సిగ్గు ఉండాలి సిగ్గు అవే ముండా నువ్వు జావే నువ్వు బతకద్దే ఇక ఊళ్ళే నా ఇజ్జత్ చేయడానికే నానే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది నాతోటి 2 పోరగళ్ళను గన్నది పోరగళ్ళు బడికి బాయే ఆడి పోరగళ్ళు కదనే ఆడి పోరగళ్ళను చూస్తేనన్న నీ బుద్ధి మారతలేదే ఈ రేపో మాపో అయితే పుషవతి అవుతారు తల్లే గిట్ల చేస్తుందని పిల్లలు అట్లే చేస్తే ఇక నేను ఏడ సావాలే కొంచెం అన్న భయమే లేదు నీ భార్యకు ఓర్ని అవ్వ నేను ఎక్కడ కనిపించినా సీన్ గురించి అడుగుడు నువ్వు సీన్ గురించి అడిగితే నీ మొగనికి నేను చెప్తా అన్నప్పడుతుంది నువ్వు అడుగుడు బంద్ చేసింది అంతగానం నీకు కావరమత్తున్నాదే నేను సరిపోతలేనే నీకు మరి నువ్వు సరిపోతలేవు అని అంటే ఇంకొక 10 మంది మొగోళ్ళని తీసుకొచ్చి నీ మెడలు తాళి కట్టిపిచ్చి వాళ్ళని కూడా ఇంట్లోనే వండబెడుతును కదనే ఎందుకు ఇసొంటి బతుకుడు పెళ్ళి అయినాక కూడా పరాయి మొగంతోటి అవసరమా అలా నా కొడుకుదే తప్పు ఉందన్నట్టు నా కొడుకును బేకారు చేసింది దొంగముండా ఇగో మర్యాదగా చెప్పుతున్నా గణేషు దీన్ని నువ్వు భయంలో పెట్టుకొని ఇంట్లో పెట్టి రుద్దుకో లేదు అనంటే మా చేతుల్లో మాత్రం ఖచ్చితంగా జత్తది నా కొడుకు జోలికి అత్తే మాత్రం మేము ఊకుండేటోళ్ళం కాదు నా కొడుకు పెళ్లి కాక ఇన్ని రోజులకు ఒప్పుకున్నాడు ఇంకో ఆమెతోటి పెళ్లి కాబోతుంది ఆ పెళ్లికి అడ్డుపడ్డా నా కొడుకు ఫోన్లు చేసి డిస్టర్బ్ చేసినా నా కొడుకు పేరెక్కనన్నది తీసినా మాత్రం మాకు తెలిస్తే మాత్రం దాన్ని చంపుతాం నువ్వు చంపుతావా నీ పెళ్ళాన్ని చంపు భయం చెప్పుకుంటావా చెప్పు కానీ మా జోలికి వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా నీ భార్యను చంపేపోతాం పోయి జైల్లో కూసున్నా మంచిదే ఇన్ని నేడేడు వదిలిపెడతా ఆ ఇజ్జత్ తీసి ఎవరి గురించే నువ్వు బతికేది ఇంకా నువ్వు సావాలనే ముండా సావాలే నిన్ను చిత్రహింసలు పెట్టి నేనే చంపుతానే పిల్లలున్నారు కాదే సిగ్గులు శరం లేనిదానా కొంచెం అన్ను ఉండద్దే నీకు ఇక నువ్వు నాకు అద్దే నిన్న ఇంట్లోకి వా ఒకసారి రాయే ఇంట్లోకి రావోసారి ఇగో గణేషు ఏందేదో అయిపోయిందిరా నీ పెళ్ళానికి భయం చెప్పుకో కొడితే తిడితే భయం అనేది రాదురా మాట అనుడితోటే పెళ్ళానికి భయం ఉండాలి మొగుడంటే పెళ్ళానికి ఉండాలి పెళ్ళాం అంటే మొగనుకు ఉండాలి ఇట్లా బరిదేగించిన వాళ్ళకు భయం చెప్పు గట్టిగా భయం చెప్పు నువ్వు ఎట్లా చెప్తావో తెలియదు ఇంకోసారి పరాయి మొగనికి జోరి పోకుండా చేసుకో ఇప్పుడు ఏమంటారు నువ్వు మొగని కాదారా నువ్వు ఇంట్లో నీ పెళ్ళానికి ఉత్తలేవారా అందుకే నీ పెళ్ళాము బయట మొగళ్ళతోటి అజ్జెత్తాంది ఇజ్జెత్తాంది అని నీకత్తది పేరు ఆ పేరు రాకుండా చూసుకో ఇనిక దీన్ని ఆగు నడివే నువ్వు ఇంట్లోకి నడివే అయ్యో పొల్లను గొర్ర గుంజుకపోతాడు ఇంత సంపడు కదా చంపుతే చంపని సొంటి ముండరు ఉండు ఎందుకు ఆ సొంటోళ్ళు సచ్చిందే నయ్యం
దొంగ ముండలు మంచి మంచి జీవితాలు నాశనం చేసుకుంటా మంది మొగళ్ళే కావాల్సి వస్తుంది. దానికి మొగలు లేడా? మొగడద్దా దానికి? పొయ్యి కలిపేసిండు కాదే, ఆయనతో పుష్కన ఏం చేయడు కదా. ఆడుగుల్లోడు వాడేం చేస్తాడు? ఆ చేసేది ఉంటే అప్పుడే చేసేటోడు. ఏమోనవ్వా, ఇంత పోళ్ళనేమని ఎత్తే మన అందరి మీదకి వత్తది, చూసుకుంటా ఉన్నరా అని అంటారు. మళ్ళవ్వా జరా పోరాదు. పోరా తాత. ఇంత నన్ను నూకెత్తే నేను పడ్డాననుకో, నా నాడు విరిగితే నాకెవడి చెయ్యాలి? నాకెవ్వరు లేరు చేసేటోళ్ళు. నన్న జావని అమ్మ తోడు ఆ రికార్డ్ విన్నాక నాకైతే మైండ్ మొత్తం బ్లాక్ అయింది. అవును పిల్ల, గంత ఘోరంగా మాట్లాడుతోంది అది. నువ్వు కావాలరా, నీతోటి అత్తరా, అది నచ్చిందారా, అది కమ్మ ఉందారా, నేను మంచిగా లేనారా? ఆవు పిల్లగా నీకు సిగ్గు లేదు కొంచెమన్నా? అడుసుపోరని మీగా పెళ్ళైన ఆడదాంతోటి వన్నావు, ఇజ్జత్ ఉండాలి. పోషక్క అదట్లా మలిపింది. ఆడిది రా 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 అన్నాక బొగోడు పోకుంటుంటాడు. అతి రోతప్ప అడగాను ఏం చేస్తాడో సప్పు లేదు. అంచని దాన్ని చంపని. అట్లయితేనే నా కొడుకింత పైకత్తడు కావచ్చు, బాగుపడతాడు కావచ్చు. మనమైతే చెప్పే తీరు చెప్పినాము. ఇక వాళ్ళు ఏం చేసుకుంటారో వేసుకొని, పెళ్ళానికి భయం చెప్తాడా, పెళ్ళాన్ని చంపుతాడా చంపుకొని. అర్రి ఎక్కడోళ్ళు అక్కడ నడుగుర్రిగా. బువ్వలు కూరలు అన్నాలు తినిపోర్రి. అన్నం తినబుద్ధి అవుతుందా? దీన్ని తినాలి అయ్యా. నా కొడుకు పెళ్లి అనంగానే దీనికి బాగా రేగుతాంది. తిందాం రాయే, పల్లెం వేసుకుంటూ మీరు ఉడకత్తిమి. పోర్రి పోర్రి, పురుగులు పడతాయి. చెప్పు, నీకు వాడు మంచిగా ఉన్నాడే? అయ్యో కుట్టగయ్యదంతో నీ కాళ్ళు మొక్కుతారయ్యా. అయ్యో నేను నచ్చలేదు. వాడు కావాలా నీకు? నీకు మొగడద్దు, నీకు పిల్లలు అద్దు గాని వాడు కావాలా? వాంతోటి పోతావా? వాంతోటి పంటవా? నువ్వు ఎట్లా పోతావే దొంగ ముండా, నా ఇజ్జత్ తీసినవే, నన్ను మనిషిని ఎత్తలేవే, పర్వంతది ఇత్తన్నావు కాదే, నువ్వు జావా. నీ అవ్వ నిన్ను వదిలిపెట్టనేయ్యల్లా, చంపుతా. నిన్ను చంపి ఇదే ఇంట్లో బొంద పెడతానేగా. కొట్టకు అని అంటాను. గింత చేసినాక ఏ మొగడైతే ఊకుంటాడే? ఏ మొగడైతే కొట్టకుంటా ఊకుంటాడే? అవునే చెప్పే. ఈ మొగం దగ్గర మొగతనం లేదు కావచ్చు, ఈ ఆడిది ఆ మొగం నింపడబడుతుందని నా ఇజ్జత్ వాయే కాదే. ఇట్లా కాదే, నిన్ను కారప్పుడు పోసి దంచుతానే, కారప్పుడు పోసి. అవిడి ఇన్నే ఉండే కారప్పొడి తెచ్చి మొత్తం బట్టలు ఇప్పి మీద పోసి నిన్ను దంతియల్లా. నా చేతుల్లో నువ్వు బతకవు, అయిపోయింది. నువ్వు నా చేతుల్లో బతకవు, నా ఇంట్లో ఉండవు, నిన్ను చంపుడేయ్యల్లా. అబ్బా, నా ఫోన్లకెయ్యి నీ మిండనికి ఫోన్ చేసి నువ్వు ఏ రకంగా మాట్లాడినావు ఆ మాటలు వింటా అంటే నా ఇజ్జత్ పోయింది కాదే, ఊరంతా తిన్నారు కాదే. అమ్మ తోడు నేను మారిందనుకున్నానే, గిసొంటిది కాదు నా పెండ్లం అనుకున్నానే. నన్ను ఎంత నమ్మించి మోసం చేసినవే. కారప్పుడు తెచ్చి పోసుకుంటదంతా. చేతులు కాళ్ళు అటు ఇటు అనొత్తలేదండి. అయ్యో నేను చచ్చిపోతానండి. మీ కాళ్ళు మొక్కుతానన్ను వదిలిపెట్టండి. అవ్వా మెడలంకర వేరేయండి. నిన్నీయల్లో వదిలిపెట్టరే. నీ పెయ్యిని చూసుకొనే కదా మురిసిపోతున్నావు. ఈ పెయ్యి ఈ అందం ఉందనే కదా మంది మొగళ్ళ గురించి ఆరాటపడతావు. నా గురించి నువ్వు ఆలోచించక మంది మొగళ్ళ గురించే కదా నువ్వు ఆరాటపడతావు. ఈ పెయ్యిని సాపి ఎత్తి అల్లా అగు, నువ్వు ఆనే ఉండు. అయ్యో ఎవరన్నా కాపాడుర్రి, నా బతుకు పోడుగాను నన్ను కొట్టి కొట్టి చంపుతుండు. నాకు ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చినవురా సీను? నేను నిన్ను ప్రేమించకుండా అయిపోవు, నాకు ఇంత కర్మ రాకపోవురా. నా పెయ్యి అంత సున్నం చేపిస్తున్నావురా. బాడుకోవు, నువ్వు సద్దనాశనం అయిపోను. నువ్వు మంచిగా ఉన్నావు కానీ నా జీవితం సంకరాకిపోతుందిరా. అమ్మో వీడేం చేస్తాడు?
ఎర్రటి కారం పెయ్యంత పోసుకుంటా రుద్దుకుంటా చంపుతానే. ఇక నీ అందం ఏడికి పోతుందో, నీ చుట్టూ ఎంతమంది తిరుగుతారో నేను చూస్తా. అయ్యో అత్తయ్య, అయ్యో గరపడి దువ్వెచ్చినవయ్యని కాళ్ళు మొక్కుతా. అత్తయ్య అత్తయ్య, మోసం చేసినప్పుడు నిన్నెట్లా వదిలిపెడతా అని అనుకుంటున్నావు? అస్సలకే వదిలిపెట్టా. బట్టలు ఇప్పే నువ్వు. అత్తయ్య అత్తయ్య, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. నేను ఇంకోసారి ఎట్లాంటి తప్పు చెయ్యయ్యా. నీకు అద్దంటే దూరం పోయి బతుకుతానయ్యా. అంతేగా నన్ను కొట్టకయ్యో అత్తయ్యా. నిన్ను వదిలిపెట్టా. నా ఇజ్జత్ తీసినవు, నా పోరగళ్ళను నన్ను వదిలిపెట్టి వానితోటి పోవడానికి సిద్ధమవుతున్నావంటే నువ్వెంత బరిదెగించినవే. నీ బరిదెగించిన తనం ఈ రోజుతోటే ముగిసిపోవాలి. నువ్వు ఏ బట్టి నా పేరు ఖరాబ్ అవుతుంది, నా ఇజ్జత్ పోతాంది. వేస్ట్ ముఖం దానా, బట్టలిప్పు. ఇప్పుతావా గుంజి పారెత్తా, చింపి పారెత్తా. అదే ఇక ఒళ్ళంతా మంట మండాలే. ఒళ్ళంతా కారపొడి పోసుకుంటా మొత్తం నిన్ను చంపుతానే ఇయ్యల్లా. మంట మంట మంట, ఏవయ్యో మంట, మంటనయ్యా మంటనయ్యా. అది మంట మండుకుంటా బుర్రిచ్చుకుంటా కొడతానే నిన్ను. నీకు పరాయి మొగోడు కావాల్సి వచ్చిందానే? మరి నన్నెందుకు చేసుకున్నావు, నాతోటి ఎందుకు అన్నావు, నాతోటి పిల్లల్ని ఎందుకు గన్నవే? దొంగలావిడి, నా ఇజ్జత్ తీసినవే నువ్వు. నా ఇజ్జత్ తీసినాక నువ్వే వతివే. నా పెళ్ళానివి కాదు నువ్వు, నా శత్రువువి ఇప్పడుతుంది. నిన్ను రోకల బండేసి చంపుకుంటా కారప్పడు పోసి నూరుతా. అమ్మా